నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా శుక్రవార శుభాకాంక్షలు. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో మీరు పైన టైటిల్లో చూసే ఉంటారు, ఆషాఢం వచ్చేస్తుంది. ఇంకా మనకి సోమవారం 2 డేసే ఉంది కాబట్టి సో మనము శివయ్య పూజలకు అంతా కూడా సిద్ధం చేసుకుంటాం కదా. నేను ఎప్పుడు కూడా ఈ ఆషాఢ మాసంలోనే, శ్రావణ మాసం కంటే ముందుగానే మాకు ఈ మాసంలోనే ఆడి నెల అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో మా బాబు కావిడి కూడా మేము కావిడి చెల్లిస్తాము మురుగయ్యకి. సో కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆషాఢంలోనే ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తాము. సో ఫస్ట్ అయితే పూజా మందిరాన్ని క్లీన్ చేసేస్తాము. సో ఈరోజు నేను పూజా మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకున్నాను, అలాగే నేను మాది ఎక్కువగా ప్రతిరోజు డైలీ పూజలు ఉంటాయి కదా. సో మేము వేసిండేదంతా కూడా కింద ఫ్లోర్ అంతా కూడా ఇది మార్బల్, అది కూడా గ్రే కలరు. సో ఆ కలర్ మేము ప్రతిరోజు కూడా ధూపము కర్పూర హారతి అంతా ఇస్తూ ఉంటాం కాబట్టి సో మనకి ఎక్కువగా డార్క్గా అనేది అయిపోయింది. సో అందుకే నేను ఇలాంటి స్టిక్కర్ లాగా వేస్తారు కదా ఫ్లోర్కి, సో దాన్ని అయితే తెప్పించుకున్నాను. సో నాకు ఇదే నేను ఫస్ట్ టైం వేసింది, తక్కువగా తెప్పించుకున్నాము, చాలలేదు. యాక్చువల్గా మొత్తం అంతా కూడా ఇదే కలర్ వేయాలనుకున్నాము. సో నెక్స్ట్ పండగకి సో మొత్తం ఇదంతా ఈ షీట్ అంతా కూడా ఎక్కువగా తెప్పించి మొత్తం రూమ్ అంతా కూడా వేయాలనుకుంటున్నాము. సో ఈసారి ఎంతవరకు తెచ్చుకున్నాము, ఎలా డెకరేషన్ చేసుకున్నాము అనేది సో సింపుల్గా అయితే ఈరోజు చూపిస్తున్నాను. సో మనకి ఫుల్ అంతా కూడా ఇంకా కలశ స్థాపన అంతా కూడా చేయలేదు. సో క్లీనింగ్కే ఇంత టైం పట్టింది. నిన్న 4 o'clock నుంచి కూడా ఇదంతా క్లీనింగ్ పనిలోనే ఉన్నాము. సో మాకు మంటపం అయితే చాలా పెద్దది కదా. సో బయటకు తీసి మళ్ళీ దాన్ని లోపలికి తీసుకొని అన్నీ క్లీన్ చేసి అంతా కూడా ఇంత టైం పట్టింది. సో మెయిన్గా ఈరోజు మన వీడియో ఏంటి, సో మీలో ఎవరైనా ఇలాంటి షీట్లు వేసుకోవాలంటే సో నేనైతే దీన్ని నార్మల్గా ఇప్పుడు మేము ఫస్టే ఇల్లు కట్టినప్పుడే ఇలాంటి షీట్లన్నీ కూడా వేసుకో ఉంటే సో మనకి ఇంత బ్లాక్గా అయ్యుండదు. మనం పండక్కి కూడా ఇలాంటివి కవర్స్ తీసేసి మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే సో ఇది ఒక మీకు చిట్కా లాగా పనిచేస్తుంది. చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఇంకా చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. సో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందనే చెప్తున్నాను. పూజా మందిరంలో మనం ఎక్కువగా ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మనం పండుగలకంతా క్లీన్ చేసినప్పుడు ఇలాంటి షీట్లు మార్చుకుంటూ ఉంటే మనకి ఫ్లోర్ అనేది దెబ్బ తినకుండా, అంటే మనకి డర్టీగా కాకుండా మనం కట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో మీలో ఎవరైనా వేసుకోవాలనుకుంటే సో ఆన్లైన్లో దొరుకుతుంది వీటి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మరీ ఎక్కువ కాస్ట్ ఏం లేదు, తక్కువ కాస్ట్లో ఎవరైనా కూడా వేసుకోవచ్చు. చిన్నగా పూజ రూమ్లు ఉన్న వాళ్ళైనా, మనం మొత్తం రూమ్ అంతా వేయకపోయినా కూడా సో మనము ఈ స్లాబ్ ఉంటుంది కదా, ఈ ఒక్కదానికి వేసుకున్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది. చాలా బాగుంది. సో ఇది కింద అయితే నాది వేరే కలర్, మొత్తం అంతా కూడా వైటే వేయాలనుకున్నాము. సో మనం కొలతలు తీసుకొని ముందుగానే ఆర్డర్ పెట్టినట్లయితే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది అనేది ఇప్పుడు మాకు జరిగిన దాంట్లో మాకు అనుభవము. ఈ 2 కలర్లో కూడా మనకి ఇదే బెస్ట్. సో మనకి వైట్ కదా ఏమో అని మనకి డౌట్ రావచ్చు, కానీ ఇది ఎక్కువ షైనింగ్ ఉంది, ఇది షైనింగ్ అనేది తక్కువ ఉంది. సో మనకి దీనిపైన మనకి గీతలు పడే అవకాశం ఉండదు. సో ఈ కింద ఉన్నదాన్ని ఎందుకు బాగా యూజ్ అవుతుందంటే, ఇది ముగ్గులు వేసుకోవడానికి ఇంటి ముందు వేసుకుని దీనిపైన ముగ్గులు వేసుకుంటే అట్రాక్షన్ ఎక్కువగా బాగా కనిపిస్తుంది. సో దీన్ని యాక్చువల్గా ఆ రకంగానే తెప్పించాను, ఇది చాలకపోవడంతో ఇక్కడ యూజ్ అవుతుంది అని ఇక్కడే వేసాను. సో ఇంకా చాలా డెకరేషన్ ఉంది, జస్ట్ క్లీనింగ్ మాత్రమే అయ్యింది. సో మేము మొత్తం గోడలంతా క్లీన్ చేసాము, ఈ షీట్లంతా అతికించాము. ఇంత పని చేసినా కూడా మనకి దీపం అనేది కొండెక్కకుండా చూడండి అలాగే వెలుగుతూ ఉంది కామాక్షమ్మ దీపం. సో మనకి ఇలాంటి టైంలో మనం పూజ అనేది టైంకి చేయలేము, క్లీనింగ్ టైంలో కదా. సో అలా వెలుగుతూ ఉంటే మనకి పూజ కొంచెం లేట్ అయినా కూడా పర్లేదు అని సో అది కూడా మీకు ఒక చిట్కాగా పనిచేయాలి. ఇలాగా ఉంటే ఇంకా ఈరోజు మన రెమెడీ ఏంటి, శుక్రవారం రెమెడీ, అది కూడా మీకు ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కాబట్టి చాలామంది లేడీస్ అందరూ కూడా అడిగారు. సో మీరు విగ్రహాలు మీ ఇంట్లో చాలా వైట్గా ఉన్నాయి, ఎలా క్లీన్ చేస్తారు చిట్కాలు ఏమీ లేదండి. నేను నార్మల్గా కోల్గేట్ పౌడర్ కానీ పేస్ట్ కానీ దాంట్లో వేసి కొత్త బ్రష్ అనేది దాంట్లో క్లీన్ చేసుకుంటాను. మన మెయిన్ రెమెడీ అయితే ఇలా మీరు ఎప్పుడు పూజా రూమ్ క్లీన్ చేసుకున్నా కూడా సో మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా. సో మంచి ముహూర్తంలో డోర్ దగ్గర చేయాల్సిన స్వస్తిక్ గుర్తులు కానీ అలాంటివి ఏ టైంలో వేయాలి అనేది
మీకు దానికి ఒక ముహూర్తం ఉంది. అక్కడైతే మనకి త్రిశూలంతో పాటు స్వస్తిక్ ఓమో ఉంటుంది. కాకపోతే మనం పూజా మందిరంలో ఆ రెమెడీని ఎలా పాటించాలి అంటే, సో పూజా మందిరంలో మనము స్వస్తిక్కు, శ్రీం బీజాక్షరం, ఓం ఈ 3 కూడా పూజా మందిరంలో ఉండాలి. సో ఇది ఈరోజు రెమెడీ మీకు. ఇలా రావాలి. సో ఇలా వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. మనం ఇక్కడ మధ్యలో ఇలా వేసాం కదా గోడకి, సో ఇక్కడ నేను వేస్తాను. ఇది జస్ట్ అలంకరణకు మాత్రమే. మనకి శాస్త్రీయంగా ఇలా వేసుకోవాలి. సో మధ్యలో శ్రీం వేయాలి, అటువైపు ఓం, అటువైపు స్వస్తి, ఇలా గుర్తులు వేసుకోవాలి. సో ప్రతి నెట్ పూజా మందిరంలో మీకు ఎంత చిన్నగా ఉన్నా కూడా, చిన్నగా అయినా కూడా కంపల్సరీ పూజా మందిరం క్లీన్ చేసిన ప్రతిసారి కూడా మీరు ఇలా సింబల్స్ అనేది వేసుకోండి. శివయ్య కోసం ఇంత అలంకరణ చేస్తున్నాము. శివయ్య పూజ కోసం ఆషాఢంలో చెయ్యబోయే పూజలకు మా పూజా మందిరాన్ని నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా సిద్ధం చేసుకుంటున్నారు? ఈరోజు రెమెడీ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.